అమ్మా ఒక్క నిమిషం. ఏంటండి? ఇతను ఇక్కడికి వస్తూ ఉంటాడా? వస్తుంటారు సార్. కొన్నిసార్లు రాత్రులు రావడం కూడా నేను చూశాను. ఈయన వచ్చి ఆ బాబుతో మాట్లాడడం మేము కల్లారా చూసామండి. సిరి ఎప్పుడైనా మీ ఆఫీస్కి వస్తూ ఉండేదా? ఆవిడ 1-2 సార్లు మా ఆఫీస్కి వచ్చారండి. మా విహారీ సార్ కలవడానికి కూడా వెళ్ళారు. ఆ శకుంతలకి క్యాంటీన్ కాంట్రాక్ట్ రద్దు చేసి ఆ అమ్మాయికి క్యాంటీన్ కాంట్రాక్ట్ కూడా ఇచ్చారండి. ఓకే. అది కాదండి, మా వాడు ఆవిడ దగ్గరికి 2-3 సార్లు వెళ్ళినా, ఆవిడేదో 2-3 సార్లు ఆఫీస్కి వచ్చినా అలా ఇలా మా వాడి మీద నేరం ఆరోపిస్తారు. చూడండి, వాళ్ళ మధ్య జరిగింది ఇది. కానీ దీన్నే ఆస్ట్రాగా చేసుకుని ఎవరైనా కావాలనే ఫ్యాబ్రికేట్ చేసి ఈ స్టోరీ అల్లారా, లేదా విహారీ గారి వెనక ఎవరైనా కావాలనే కుట్రలు చేస్తున్నారా అనేది మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్ లో ఆయనకు అగెనిస్ట్ గా సాక్ష్యాలు ఉండడం వల్ల అరెస్ట్ చేశారంతే. ఆయన ఎలాంటి తప్పు చేయలేదు, ఆయనకి ఈ నేరానికి సంబంధం లేదు అని మేం కూడా నమ్ముతున్నాం. మేము అసలు విహారీ గారిని ఈ కేసులో ఇరికించాలని చూసిందెవరు, ఎవరు ఇదంతా వెనకలుండి నడిపిస్తుందెవరో తెలుసుకునే పనిలోనే ఉన్నాం. మాకింకో టాస్క్ కూడా ఉందండి. అసలు ఆ సిరి అనే అమ్మాయి ఎలా ఉంటుందో కూడా మాకు తెలీదు. ఆమెకు సంబంధించిన ఈ ఒక్క ఆధారం మా దగ్గర లేదు. మేము ఈ కేసుని పర్సనల్ గా తీసుకున్నామండి. ఖచ్చితంగా ఆ సిరి ఎవరు, తన మీద కుట్ర చేసింది ఎవరు, అసలు ఈ కథంతా వెనుకుండి నడిపిస్తుందెవరో మేమంతా తెలుసుకుంటాం. అసలు నేరస్తుల్ని అరెస్ట్ చేసే వరకు మేము మొదలు పెట్టమండి. అమ్మా, ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు? బావ విషయంలో నువ్వేం చేయట్లేదేంటి? ఏం చేయాలి? నాకు తెలీదమ్మా. బావని ఎలాగైనా సరే బయటికి తీసుకురావాలి. సహస్రా, విహారీ అరెస్ట్ అయి జైల్లో కూర్చుంటే నేను కామ్గా చేతులు కట్టుకుని కూర్చుంటానా? నా ప్రయత్నం నేను చేస్తున్నానే. ప్రయత్నం చేయటం కాదమ్మా, ఏం చేసైనా సరే ముందు నువ్వు బావకి బెయిలిచ్చి బయటికి తీసుకురా. అమ్మా, మన లాయర్ ఉన్నారు కదమ్మా, ఆయనతో మాట్లాడమ్మా. వెంటనే ఏదో ఒకటి ఏర్పాటు చేయమని చెప్పమ్మా. బావలా జైల్లో ఉన్నాడంటే నా ప్రాణం తరుక్కుపోతుందమ్మా. ఏంటమ్మా అలా ఆలోచిస్తావు? ఏదో ఒకటి చేయమ్మా. ఒసే, నేను ఆల్రెడీ మన లాయర్కి ఫోన్ చేశానే. ఆయన ఎక్కడున్నాడో ఏమో గాని నా ఫోన్ కలవడం లేదు. అదేంటమ్మా, సమయానికి లాయర్ ఫోన్ కలవకపోవడం ఏంటి? ఏమోనే, ఆయన మన కంపెనీ లాయర్. మనకి సంబంధించిన కేసులే కాకుండా బయట కేసులు కూడా వాదిస్తూ ఉంటాడు కదా. ఆ పనిలో ఏమైనా ఉన్నాడో ఏమో అర్థం కావడం లేదు. అతనికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా తన ఫోన్ కలవడం లేదు. సహస్రా, నువ్వేం కంగారు పడుకో. అతన్ని కాంటాక్ట్ చేయమని మీ నాన్న కూడా చెప్పాను. అలాగే ఆఫీస్లో వాళ్ళకు కూడా చెప్పాను. వాళ్ళందరూ లాయర్కి టచ్లోకి వెళ్తారు. ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా టచ్లోకి వెళ్తారు. అప్పుడు లాయర్ మన కాంటాక్ట్లోకి వస్తాడు. నువ్వేం కంగారు పడుకో. ఏంటక్క మనకి పరిస్థితి? విహారీ ఊళ్ళో వాళ్ళందరి విషయాల్లో వేలు పెట్టడం దేనికి? ఆ సిరి అంట, దాని కొడుకంట. వాళ్ళ కోసం వీడు వెళ్ళి ఆ కేసులో ఇరుక్కోవడం ఏంటి? గాలికి పోయే దరిద్రానంతా తెచ్చి నెత్తిన పెట్టుకుంటాడు. ఇప్పుడు చూడు, మన పరువు అంతా పోయింది.
ఎవరికి చెప్తావే? ఆ విహారిగాడికి వాళ్ళమ్మకి బయట విషయాలేంటో అంతిష్టం మరి. ఇప్పుడు విహారిగాడిని బయటికి తీసుకురావడానికి తల ప్రాణం తోకలోకొస్తోంది. అదేమో ఆ అమ్మ కొడుకులకి అర్థం కాదు. పిన్ని, నీకు తెలిసిన పెద్ద లాయర్లు ఎవరైనా ఉన్నారా? ఏ సహస్రా, మీ లాయర్ ఉన్నాడు కదా, అతనితో ఇంకా మాట్లాడలేదా? లేదు పిన్ని, ఆయన ఫోన్ కలవట్లేదు. ఎక్కడున్నాడో, ఏ ఊళ్ళో చచ్చాడో అర్థం కావట్లేదు. అతను టచ్లోకి వస్తే గాని బావకి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకురాలేము. సరే, నా ప్రయత్నం నేను చేస్తాను. ఎవరైనా మంచి లాయర్ ఉంటే కనుక్కొని చెప్తాను. అలాగే పిన్ని. హలో అంబిక. సుభాష్, ఇక్కడ మా అక్క సహస్ర వాళ్ళ లాయర్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే వాళ్ళ లాయర్ వీళ్ళకి టచ్లో లేడు. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. మా అక్కకి సహస్రకి బిహారీ కేసులో వాదించడానికి బెయిల్ ఇప్పించడానికి లాయరే దొరకకూడదు. అంబిక, మనం అంతమంది లాయర్లను మేనేజ్ చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది అంబిక. ఎంత కష్టమైనా సరే, నువ్వు ఏం చేసైనా సరే లాయర్లు మాత్రం దొరకకుండా చెయ్యాలి. దానికోసం ఎంత ఖర్చైనా వెనకడుగు వేయొద్దు. నేను అరేంజ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్గా ఏ లాయర్ దొరకపోతే బిహారీకి వాదించే వాళ్ళుండరు. అప్పుడు మనం పబ్లిక్ ప్రాసిక్యూటర్ లాయర్ని కొనేసి ఈ కేసులో బిహారీనే ముద్దాయి అని ఫ్రేమ్ చేసి బిహారీకి కఠిన కారాగార శిక్ష పడితే వాడు జైలు నుంచి బయటకు రాలేడు. అందుకే ఈ అవకాశం మనకి చాలా ఇంపార్టెంట్ సుభాష్. నువ్వు త్వరగా వెళ్ళి ఆ లాయర్లని ఎలా ఆపాలో ఆ విషయం చూసుకో. ఒకవేళ నీకు డబ్బులు కావాల్సి వస్తే వెంటనే నాకు ఫోన్ చేయి. నేను ఎంత డబ్బైనా అరేంజ్ చేస్తాను. సరే అంబిక, నా ప్రయత్నం నేను చేస్తాను. ప్రయత్నం చెయ్యడం కాదు, రేపు విహారీ వైపు వాదించడానికి ఏ ఒక్క లాయరు రాకూడదు. అలాగే, నేను చూసుకుంటాను. చెప్పండి మేడం. సిఐ గారు ఎక్కడున్నారు? పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నాను మేడం. ఇప్పుడు మీరు విహారీ మీద పెట్టిన కేసులు కాకుండా ఇంకా వాడి మీద చాలా కేసులు పడాలి. ఇంకా కేసులా? అలా ఏ కేసు పడితే ఆ కేసు అతని మీద పెట్టలేం మేడం. ఎందుకంటే అతను పలుకుబడి ఉన్నవాడు కదా. సరే,